A very good day to everyone. Welcome to Happy Learning. I am your Kusma ma'am. Now I want to tell you one thing before start a topic. That one is, see here this quote for you. Why I am telling this అంటే మనకి ఏదో ఒక స్మాల్ ట్రబుల్స్ ఏ వర్క్ చేస్తున్నా వస్తూనే ఉంటాయి. అలా వచ్చాయి కదా అని మనం ఆ వర్క్ని కనుక స్టాప్ చేసామంటే మనకు ఆపర్చునిటీస్ అనేవి రావు. అగైన్ మనం అదే దాని మీద వర్కౌట్ చేస్తూ ఉన్నామనుకోండి, వన్ డే సక్సెస్ డెఫినెట్లీ మనం అవుతాము. లేకపోతే ఏదో ఒక వే అనేది దొరుకుతుంది డెఫినెట్గా సక్సెస్ అవ్వడానికి. అలాగే మీకు ఇష్టమైనది సాధించడానికి మీ ఇంట్లో ఎంత స్ట్రగుల్ చేస్తారు దాని గురించి పేరెంట్స్ తోటి, ఎలాగన్నా సాధిస్తారు. అంటే ట్రయల్స్ చేస్తూనే ఉంటారు. సపోజ్ ఏదైనా మూవీకి వెళ్ళాలనుకుంటే ఏం చేస్తారు, అడుగుతూనే ఉంటారు, ఆపరు, అడుగుతూనే ఉంటారు. లేకపోతే మీకు ఇష్టమైన టాయ్ కావాలన్నా, మీకు ఇష్టమైన ఏదైనా గ్యాడ్జెట్స్, ఏదైనా ఒక వస్తువులు కావాలన్నా ఏం చేస్తారు, ఫస్ట్ పేరెంట్స్ దగ్గర ట్రై చేస్తారు, లేకపోతే గ్రాండ్ మదర్స్ దగ్గర ట్రై చేస్తారు. అంటే మీరు జస్ట్ ఒక స్టెప్ నుంచి ఇంకో స్టెప్ ట్రై చేస్తూనే ఉంటారు మీకు కావాల్సింది వచ్చేంత వరకు. సో అదేవిధంగా మీరు లైఫ్లో కూడా ఏ ట్రబుల్ వచ్చినా కానీ దాని గురించి స్టాప్ చేయకుండా మీకు కావాల్సిన దానికోసం మీరు వేరే దారులు వెతుకుతూ ఉండండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి. మీకు ఇష్టమైన దాన్ని మీరు పొందడానికి మీరు కీప్ జస్ట్ మూవ్ ఆన్. సో సీ దిస్, ఇఫ్ యూ కాంట్ ఫ్లై దెన్ రన్. ఎగరలేకపోతే పరిగెత్తండి. ఇఫ్ యూ కాంట్ రన్ దెన్ వాక్. పరిగెత్తలేకపోతే నడవండి. ఇఫ్ యూ కాంట్ వాక్ దెన్ క్రాల్. నడవలేకపోయారు, పాకుతూ వెళ్ళండి. బట్ వాట్ ఎవర్ యూ డూ, యూ హ్యావ్ టు కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఏం చేసినా కానీ మన మూమెంట్ని, మన పరుగుని ఎప్పుడూ కూడా మన స్టెప్స్ని ఆపకూడదు. అది పరిగెత్తడం కుదరకపోతే నడవటం కుదరకపోతే పాకటం, అలా ఏదో ఒకటంటూ చేస్తూనే ఉండాలి. అంతే తప్ప బర్డ్ ఒకటే ఫ్లై చేయగలుగుతుంది కదా అని మనం నడవకుండా ఉన్నామా, ఫ్లై చేసేంతవరకు నేను నడవనని, దాని వే అది చేస్తుంది, మన వేలో మన వర్క్ మనం చేస్తున్నాము. సో మనం ఏ ట్రబుల్ వచ్చినా మనకిష్టమైన దానికోసం మనం ఏదైనా సాధించాలన్నా కంపల్సరీ వీ షుడ్ మూవ్ ఆన్. ఓకే, డోంట్ లుక్ బ్యాక్ స్టూడెంట్స్, జస్ట్ కీప్ మూవింగ్ ఫార్వర్డ్. ఓకే, హ్యాపీ డే. So let's enter into the topic. Very easy learning trick for atomic mass. Atomic mass ni telusukovadaniki chinna small trick. 1 to 118 elements బాగా నేర్చుకున్నారు, ఎగ్జామ్స్ కూడా రాశారు, ఈజీగా గుర్తుపెట్టుకున్నారు. బట్ అటామిక్ మాస్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే, అటామిక్ మాస్ ఏంటి? సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మీ అందరికీ మీ క్లాస్లో రోల్ నెంబర్స్ ఉన్నాయి కదా, వాటిని అటామిక్ నెంబర్స్ అని చెప్పాను. మరి అలాగే మీ బాడీకి అంటూ ఒక వెయిట్ ఉంటుంది కదా, అది అటామిక్ మాస్ అనమాట. అంటే వీటికి కూడా వెయిట్ అనేది ఉంటుంది, అది మనకి అటామిక్ మాస్ ఎలిమెంట్స్కి. సో దాని నెంబర్ మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, వెరీ సింపుల్ టెక్నిక్. ఫస్ట్ 1 to 20 నేర్పిస్తాను. ఈ నెక్స్ట్ వీడియోస్ మీకు నెక్స్ట్ ఎలిమెంట్స్కి నేర్పిస్తాను. 1 to 20 ఎలిమెంట్స్కి ఒక చిన్న స్మాల్ క్లూ అనమాట. ఫస్ట్కి ఈవెన్ నెంబర్ రూల్, ఆడ్ నెంబర్ రూల్. ఈవెన్ నెంబర్ అంటే మనకి ఏమేమి వస్తాయి? ఈవెన్ నెంబర్ అంటే 2, 4, 6, 8, 10, 12 ఇట్లాగా ఈవెన్ నెంబర్స్ వస్తాయి 1 to 20లో. ఆడ్ నెంబర్స్ 1, 3, 5, 7, 9 ఇవన్నీ ఆడ్ నెంబర్స్. అంటే 1 to 20లో మనకి ఈవెన్ నెంబర్స్ గురించి ఒక రూలు, అలాగే 1 to 20లో ఆడ్ నెంబర్స్ అయితే ఒక రూల్ అనమాట. సో ఈవెన్ నెంబర్స్ ఏంటి? ఈ 2, 4, 6 వీటన్నిటికీ ఒక ఎగ్జాంపుల్ ఫార్ములా అటామిక్ నెంబర్ ఇంటూ 2. అంటే అటామిక్ నెంబర్ని, ఆ ఎలిమెంట్ అటామిక్ నెంబర్ని దేంతో మల్టిప్లై చేయాలి? మనం 2తో మల్టిప్లై చేసామంటే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. సపోజ్ సి సింపుల్ హియర్. అటామిక్ నెంబర్ అంటే ఏమని చెప్పాను మీకు? ఏదైనా ఒక ఎలిమెంట్లో ఉన్న యాటమ్కి ఎన్ని ప్రోటాన్స్ అయితే న్యూక్లియస్లో ఉంటాయో అదే దాని అటామిక్ నెంబర్ అవుతుందని చెప్పాను. సపోజ్ మీకు హీలియం చూద్దాము. హీలియం న్యూక్లియస్లో ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయని చెప్పాను మీకు? 2 ప్రోటాన్స్ ఉంటాయి. 2 ఉన్నాయి కాబట్టే దాని అటామిక్ నెంబర్ అయింది. సో అటామిక్ నెంబర్ని జెడ్తో డినోట్ చేస్తాం. అంటే
ఈవెన్ నెంబర్ రూల్ ఇప్పుడు అటామిక్ మాస్కి ఏంటి? జెడ్ ఇంటూ 2. వెరీ సింపుల్. అటామిక్ నెంబర్ ఇంటూ 2. ఇప్పుడు హీలియం 2 కదా, ఓకే 2. 2 ఇంటూ 2 ఎంత? 4. సింపుల్. దీని అటామిక్ మాస్ ఇది. బట్ ఎక్సెప్ట్ ఇక్కడ ఒక 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి మనకి. ఈ 1 to 20లో ఈ 2 ఎలిమెంట్స్కి మాత్రం ఒక చిన్న ఎక్సెప్షన్ ఉంది. అదేంటిదో నేను మీకు డిస్కస్ చేస్తాను. బెరీలియంకి అండ్ ఆర్గాన్కి. బెరీలియం అయితే ఏం చేస్తామంటే +1 అండ్ ఆర్గాన్కి అయితే +4 యాడ్ చేయాలి. ఓకేనా? అటామిక్ నెంబర్ బెరీలియం 4 ఇంటూ 2 +1 యాడ్ చేయాలి. యాక్చువల్గా ఇది ఆడ్ నెంబర్ రూల్, కానీ బెరీలియం ఇది ఫాలో అప్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే న్యూట్రాన్స్ వల్ల అనమాట. ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆర్గాన్ 18 ఇంటూ 2 అంటే టోటల్ ఎంత? 36 + 4 40. ఫస్ట్ మనం బ్రాకెట్స్లో ఉన్నదాన్ని మల్టిప్లై చేసుకోవాలమ్మా. 18 2s are 36 + 4 = 40. అంటే అటామిక్ వెయిట్ అనేది ఎప్పుడూ కూడా హింట్ ప్రకారమే ఉండదు. బట్ ఆల్మోస్ట్ ఏదో 1-2 మిస్ అవుతాయి, కానీ అన్నికి మీకు ఇదే ఫార్ములా అనేది ఈక్వల్ అవుతుంది. సో ఈవెన్ నెంబర్స్కి ఏం చేయాలి మీరు? అటామిక్ నెంబర్ ఇంటూ 2 తోటి మల్టిప్లై చేస్తే చాలు. ఎక్సెప్షన్స్ దేనికి మనకి? బెరీలియంకి అండ్ ఆర్గాన్కి. బెరీలియం అయితే ఏం చేయాలి? వచ్చిన దానికి +1 యాడ్ చేయాలి. ఆర్గాన్కి అయితే +4 యాడ్ చేయాలి. అంతే. వెరీ వెరీ సింపుల్. సో నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ అయితే ఏం చేయాలి? ఆడ్ నెంబర్స్కి సేమ్ ఫార్ములా అమ్మ. జెడ్ ఇంటూ 2 అంటే అటామిక్ నెంబర్ ఇంటూ 2 +1. ఇందాక ఏం చేసాం? ఈవెన్ నెంబర్ అయితే అటామిక్ నెంబర్ ఇంటూ 2 అన్నాం. దీనికి ఏమంటాం? అటామిక్ నెంబర్ ఇంటూ 2 + 1. జస్ట్ 1 యాడ్ చేస్తాం అంతే. ఇక్కడ బెరీలియంకి యాడ్ చేసినట్టు. బెరీలియం ఈవెన్ నెంబర్ అయినా కానీ మనం ఆడ్ నెంబర్ లాగా క్యాలిక్యులేట్ చేస్తాం, ఎందుకంటే దాని వెయిట్ అలా ఉంటుంది మరి. సో ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ సపోజ్ మనకి ఫ్లోరిన్ కదా. ఫ్లోరిన్ అటామిక్ నెంబర్ ఎంత? 9. సో దేంతో మల్టిప్లై చేయాలి? 2తో మల్టిప్లై చేయాలి. +1 18 + 1 = 19. ఫ్లోరిన్ అటామిక్ మాస్ ఈజ్ 19. కానీ ఇక్కడ కూడా ఒక 2 ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటవి? నైట్రోజన్కి ఒక 1 ఎక్సెప్షన్ ఉంది. నైట్రోజన్ ఈవెన్ నెంబర్ ఫార్ములా లాగా ఉంటుంది, ఎందుకంటే దాని వెయిట్ 14. 7 ఇంటూ 2 7 ఇంటూ 2 అంటే అటామిక్ నెంబర్ ఇంటూ 2 = 14. ఇక్కడ ఆడ్ నెంబర్ అయినా కానీ ఇది +1ని మనం వేయము. అండ్ క్లోరిన్కి 17 ఇంటూ 2 ఓకే, బట్ ఆల్వేస్ ఇలా వేసుకోండి. ఇన్ బ్రాకెట్స్లోదే మల్టిప్లై చేయాలి మనం. 17 ఇంటూ 2 34 ఓకే, బట్ యాక్చువల్గా మనం +1 వేస్తాం కదా, కానీ ఇక్కడ ఏం చేస్తాం? 0.5 వేస్తాం మనం. సో 1.5. సో 34. ఈ 34కి 0.5 1.5. సో ఇదన్నమాట 35.5 దీని అటామిక్ మాస్. ఓకేనా? సో ఇవి మాత్రమే ఎక్సెప్షన్స్. ఈవెన్ నెంబర్ జెడ్ ఇంటూ 2, కానీ బెరీలియంకి అయితే 1 ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఆర్గాన్కి 4. అదే ఆడ్ నెంబర్స్కి ఏంటి? అటామిక్ నెంబర్ ఇంటూ 2 +1. కానీ ఇక్కడ ఎక్సెప్షన్స్ దేనికి? నైట్రోజన్కి క్లోరిన్కి. నైట్రోజన్ అయితే +1 యాడ్ చేయక్కర్లేదు. అదే క్లోరిన్కి అయితే మనం 1.5 యాడ్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ see here again I wrote here even number atomic number into 2, odd number atomic number into 2 +1. అంటే ఫస్ట్ ఇన్ బ్రాకెట్స్లోది క్యాలిక్యులేట్ చేసే మనం +1 చేసుకోవాలి. ఎలిమెంట్ చూడండి. హైడ్రోజన్కి ఏ ట్రిక్ లేదు, ఎందుకంటే అది జస్ట్ మాస్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. యాక్చువల్గా ఇవన్నీ అటామిక్ మాస్ నెంబర్స్. ఈ మాస్ నెంబర్స్ అన్నీ మీకు 2 డిజిట్స్లో కూడా ఈ పక్కన వస్తాయి. బట్ మీరు ఇవి గుర్తుపెట్టుకుంటే చాలు. మనం అటామిక్ వెయిట్ కనుక్కుంటాం, మాలిక్యులర్ వెయిట్ అని.
అవి గుర్తుపెట్టుకోవడానికి మీరు ఇవి లర్న్ చేస్తే సరిపోతుంది. నో ప్రాబ్లం ఈ డిజిట్స్ తోటి మీకు. సో యూ జస్ట్ లర్న్ దీస్ నెంబర్స్ ఎనఫ్ టు యూ ఇన్ దీస్ క్లాసెస్. మీ స్టాండర్డ్కి, స్కూల్ స్టాండర్డ్కి దీస్ థింగ్స్ ఆర్ ఎనఫ్. సో హైడ్రోజన్ 1.00 మీన్స్ 1 పాయింట్ ఆఫ్టర్ 00 మనం క్యాల్కులేట్ చేయం కదా. హీలియం 2 × 2 = 4. ఈవెన్ నెంబర్ కదా, అందుకని 2 × 2 4.00. దాని ఒరిజినల్ మాస్ ఇది అనమాట. సో చూడండి, ఇప్పుడు ఈ హింట్ తోటి చేసామంటే ఒరిజినల్ మాస్ వచ్చేసింది కదా మనకి. అలాగే లిథియం ఆడ్ నెంబర్ కదా, 3 × 2. ఆడ్ నెంబర్స్కి ఏమని చెప్పాను, +1 యాడ్ చేయాలని చెప్పాను. సో 3 × 2 6 +1 = 7. సో యాక్చువల్ మాస్ నెంబర్ 6.94. యాక్చువల్గా పాయింట్ ఆఫ్టర్ మనకి మోర్ దాన్ 5 ఉంటే నెక్స్ట్ నెంబర్గా మనం చేస్తాం కదా. సో 6.94 కాబట్టి మనం యాక్చువల్గా 7 అనే చెప్తాము. మీకు మార్క్స్లో ఐడియా ఉంటుంది, మ్యాథ్స్లో కూడా ఐడియా ఉంటుంది మీకు. సో లిథియం 7. నెక్స్ట్ బెరీలియం. మీకు ఆల్రెడీ చెప్పాను, బెరీలియంకి ఒక ఎక్సెప్షన్ ఉంది. 4 × 2 +1. ఇది ఈవెన్ నెంబర్ అయినా కానీ మనం +1 యాడ్ చేయాలమ్మా అని చెప్పాను. ఎందుకంటే దీని అటామిక్ మాస్ ఆల్రెడీ 9 ఉంటుందమ్మా. 9 ఉంది కాబట్టి మనం 4 × 2 అని, ఇది ఈక్వల్ నెంబర్, ఈవెన్ నెంబర్ అని మనం 8 వేసుకోకూడదు. సో 8 + 1 అయితే 9 అయిపోతుంది కదా. అందుకని దీనికి ఒక్కదానికి మనకి ఇక్కడ ఒక ఎక్సెప్షన్ అనమాట, 1 to 10 లోపు. 4 × 2 +1, 8 + 1 = 9. నెక్స్ట్ బేరియం 5 × 2 +1. ఇది ఈవెన్ నెంబరే కదా. సో చూడండి, హింట్ సరిపోయిందా మీకు. 10 + 1 11. ఇక 10.81 అనేది దీని ఒరిజినల్ అనమాట మాస్ నెంబర్. కానీ ఇప్పుడు ఇలా ఉంది కాబట్టి మనం 11 అనే రాసుకుంటాం కదా. సో 11 మ్యాచ్ అయిపోతుంది మీకు. నెక్స్ట్ 6 ఈజ్ ద ఈవెన్ నెంబర్. 6 × 2 = 12. ఇక్కడ 12.01 ఉంటుంది. డిజిట్స్లో మనకి 05 లోపు ఉంటే మనం ఆ నెంబర్గానే మనం క్యాలిక్యులేట్ చేస్తాం కదా. సో నెక్స్ట్ 7. మనకి ఇది ఆడ్ నెంబర్ అయినా కానీ మనం ఆడ్ నెంబర్ రూల్ని ఇక్కడ ఫాలో అవ్వము. సో ఏం చేస్తాం, ఈవెన్ నెంబర్ లాగే 7 × 2 = 14 వేసేస్తాము. 14, దీని ఒరిజినల్ మాస్ 14, ఇది 14 ఈక్వల్. నెక్స్ట్ 8. ఆక్సిజన్ ఈవెన్ నెంబరే కదా. 8 × 2 = 16. చూడండి, 15.99 అనేది ఒరిజినల్ది. సో నెక్స్ట్ నెంబర్ 16 వేసేస్తాం, 16. నెక్స్ట్ ఫ్లోరిన్. సో ఫ్లోరిన్ ఎంత, 9 × 2 +1. ఎందుకని, 9 ఆడ్ నెంబర్ మనకి. సో 9 × 2 +1 మన రూల్ ప్రకారం 18 + 1 = 19. సో 18.99 అనేది దీని ఒరిజినల్ మాస్. సో ఇప్పుడు నెక్స్ట్ నెంబర్గానే క్యాలిక్యులేట్ చేస్తాం కదా, 19 అని. సో 19 మ్యాచ్ అయిపోయింది కదా. నెక్స్ట్ నియాన్ 10 × 2 20 20. 10 × 2 20. So these are the 1 to 10 atomic mass. Now we are going to learn next 10 elements matrix. Same formula amma. Even number aithe atomic number into 2, odd number aithe atomic number into 2 +1. But ikkada kuda oka 2 exceptions cheppa, argon ki meeku chlorine ki. So first one sodium, odd number kada, 11 × 2 +1 22 +1 23. సో ఇది ఒరిజినల్ మాస్. నెక్స్ట్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తాం, 22.99. నెక్స్ట్ మెగ్నీషియం 12 × 2 మనకి ఈవెన్ నెంబర్ కదా. 12 × 2 24 24.30. సో నెక్స్ట్ నెంబర్ 24. సరే, అదే నెంబర్ 24. అల్యూమినియం 13 × 2 +1. ఎందుకని ఇది హింట్, ఇక్కడ 13 ఆడ్ నెంబర్. 27 26.98. సో నెక్స్ట్ నెంబర్కి వెళ్ళిపోతుంది 27. సిలికాన్ 14 × 2 ఈవెన్ నెంబర్ 28. 15 × 2 +1 30 +1 31. నెక్స్ట్ 16 సల్ఫర్ 16 × 2 32. నెక్స్ట్ 17 × 2 ప్లస్ మనకి ఇక్కడ 1.5 34 + 1.5 35.5. యాక్చువల్గా దీన్ని 35 అని కూడా రాస్తారు. 18 ఆర్గాన్కి 18 × 2 + 4. ఆల్రెడీ ఐ టోల్డ్ మీకు
ఏం చెప్పాను, ఆర్గాన్ అయితే +4 యాడ్ చేయాలని చెప్పాను. కానీ యాక్చువల్గా ఇది ఈవెన్ నెంబర్, మనం ఏం యాడ్ చేయకూడదు. కానీ ఆర్గాన్కి ఒక్క ఎక్సెప్షన్, ఎందుకంటే దీని అటామిక్ వెయిట్ ఎంత ఉంటుంది, 40 ఉంటుంది. అందుకని మనం ఆ ఈవెన్ నెంబర్కి ఒక 4 యాడ్ చేస్తాము. అదే మనం నెక్స్ట్ నైట్రోజన్కి కూడా ఏం చేసాము, అది బేస్ నెంబర్ ఆడ్ నెంబర్ అయినా కానీ 7 × 2 వేసాము కదా, అలాగే దీనికి కూడా అనమాట. బెరీలియంకి కూడా +1 యాడ్ చేసాం, 4 × 2 +1 అని. అదే ఆర్గాన్కి +4 యాడ్ చేస్తాం. పొటాషియం 9 × 2 +1 39, 38 +1. కాల్షియం 20 × 2 = 40. So okay, these are the atomic mass tricks. Next class we will see 20 to 30 atomic mass number tricks and how to count molecular weight also I will make you to learn. I want to ask you one small question. Please comment that answer or you can message me. Which protein ఈజ్ హ్యావ్ ఇన్ అవర్ బాడీ మా బ్లడ్ మనకి రెడ్గా ఉంటుంది కదా, అలా రెడ్గా ఉండడానికి మనకున్న ప్రోటీన్ ఏంటి? ఓకే, మన బ్లడ్ రెడ్గా ఉంటుంది, ఏ ప్రోటీన్ దానికి హెల్ప్ అవుతుంది అలా రెడ్గా ఉండడానికి? సో ఇఫ్ యు నో దట్ వన్, యు జస్ట్ ఆన్సర్ మీ. ఓకే, a very good day to children. Keep moving forward.